హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వీడియోలో ఈ టాపిక్లను చూస్తున్నాం. సో మొదటి టాపిక్ వచ్చేసి నమో భారత్ ర్యాపిడ్ రైల్. అయితే ఇది గతంలో వందే భారత్ మెట్రోగా ఉన్న ఈ పేరుని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి నమో భారత్ ర్యాపిడ్ రైల్గా పేరును మార్చడం జరిగింది. సెప్టెంబర్ 16 నాడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి ఇది అహ్మదాబాద్ నుంచి భూజ్ల మధ్యన ప్రయాణిస్తుంది. సో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది ప్రయాణించనుంది. అదే 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. సో ఇది వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో పాటు సెమీ హై స్పీడ్ రైలుగా దీన్ని రూపొందించారు. మెట్రో రైల్ లాగా ఆటోమేటిక్ డోర్లు దీనిలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వార్తల్లో ఉన్న ప్రముఖమైన అంశము ఆ రోజు, కాబట్టి దీన్ని మనం కరెంట్ అఫైర్స్ కిందకి తీసుకోవడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ని నేను కింద ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపరేషన్ సద్భావ్, ఇది ఆపరేషన్ సద్భావ్ అనేది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా అన్ని వెబ్సైట్స్లో అన్ని న్యూస్ పేపర్స్లో ఇది ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మానవతా సహాయానికి సంబంధించిన అంశము. ఎక్కడ అంటే టైఫూన్ యాగితో అతలకుతలమవుతున్న వియత్నాం, లావోస్, మయన్మార్ దేశాలకు అత్యవసర సామాగ్రిని పంపడానికి భారతదేశం ఆపరేషన్ సద్భావ్ అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనము వియత్నాం దేశానికి $10 లక్షల మానవతా సహాయం, లావోస్కి $1 లక్షల మానవతా సహాయాన్ని చేయడం జరిగింది. సో అయితే ఈ పర్టికులర్ ఈ తుఫాన్ కారణంగా 74 మంది చనిపోయారు. ఇప్పటికీ అది పెరగవచ్చు. సో నేను ఈ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ని ఓవరాల్గా నేను కవర్ చేస్తున్నాను, డైలీ కాకుండా. కాబట్టి దీని ద్వారా 2,40,000 మంది స్థానభ్రంశం చెందినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. సో అదేవిధంగా సెప్టెంబర్ 16ని అంతర్జాతీయ ఓజోను పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. సో 2024కు సంబంధించిన థీమ్ చూద్దాం మనము. అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్, అభివృద్ధి చెందుతున్న వాతావరణ చర్య. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అభివృద్ధి చెందుతున్న వాతావరణ చర్య అని కాకుండా అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అని ఈ విధంగానే మనకు ఎగ్జామ్లో ఈ ప్రింటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మనం టెర్మినాలజీ మీదనే దృష్టి పెట్టాలి. సో ఇది కూడా ప్రముఖంగా ఆ రోజు ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి ఏ ఎగ్జామ్లో అయినా ఏ అంశమైనా ఇంపార్టెంటే. సో అసలు ఎందుకు దీన్ని జరుపుకుంటామనేది చూస్తే, మోటార్ వాహనాలు పెరగడంతో పరిశ్రమల వల్ల వాయు కాలుష్యం, అధికంగా ఏసీలను వినియోగించడం వల్ల విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఓజోను పొర క్షీణించిపోతుందని 1987లో కెనడాలోని మాంట్రియల్ ప్రోటోకాల్ అనే సంస్థ తెలిపింది. ఈ ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్పై యుఎన్ఓలోని సభ్య దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. సో ఆ రోజుకు గుర్తుగా మనం ఈ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో సూర్యుని నుండి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతి నీల లోహిత కిరణాలను ఓజోన్ పొర సంగ్రహించి ప్రాణకోటికి వీటి వల్ల వచ్చే ముప్పు నుండి కాపాడుతుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోను అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. సో ఓజోన్ పొరలో ఓజోన్ మిలియన్కు 10 భాగాల కన్నా తక్కువగా ఉంటుంది. మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్గా సాంద్రత సగటున మిలియన్కు 0.3 భాగాలు. ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటో ఆవరణం యొక్క దిగువ భాగంలో భూమికి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. అయినప్పటికీ దాని మందం కాలానుగుణంగా భౌగోళికంగా మారుతుంది. 1994 సెప్టెంబర్ 16న మరో సమావేశం జరిపి ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించడంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఈ పరిరక్షణ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది నిర్ణయించింది. అయితే ఈ ఓజోన్ డేని మొట్టమొదటిసారిగా 1995వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల నుండి భూమికి రక్షణగా ఉండే ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. పంచభూతాలను పరిరక్షించడం అవసరమనే దిశగా ఈ రోజును జరుపుకుంటాము.
పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అన్ని దేశాల ప్రభుత్వాలు మాంట్రియల్ ప్రోటోకాల్ను మరింత సమర్థవంతంగా అమలు చేసి 2050 సంవత్సరం నాటికి ఓజోన్ పొరను 1980కు ఉన్న ముందు స్థాయికి రావడంపై తమంతా కృషి చేయాలి. అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టాలి, మొక్కలను పెంచాలి, యంత్రాల నుంచి వినాశనకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలపై రక్షణ చర్యలు చేపట్టాలి. సో ఫ్రెండ్స్, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ నేపథ్యంలో సెప్టెంబర్ 16 ఓజోన్ డే. ఆ తర్వాత భారత్ అంకురాల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యాపార అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం వెబ్సైట్ ప్రారంభించింది. సో స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద రూపొందించిన వెబ్సైట్ పేరే భాస్కర్. సో భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ దీని ఫుల్ ఫాము. సో ఇది మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో కొన్ని పేర్లు ఇచ్చి ఇక్కడ వాటి యొక్క బ్రీఫ్ పూర్తి వివరణ ఇస్తారు. మ్యాచ్ ది ఫాలోయింగ్లో అక్కడ అడగవచ్చు. సో మనం ఏంటంటే భాస్కర్ అనగానే మనము భాస్కర శాటిలైట్ గురించి అనుకుంటాము, కానీ అది కాదు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు మరొకటి వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన డిఫెన్స్ సంబంధించి. సో షార్ట్ రేంజ్ మిజైల్, వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ మిజైల్ని భారత్ ప్రయోగించింది. ఇది వార్తల్లో ఉంది. టెస్ట్ రేంజ్ చాందీపూర్ నుంచి ప్రయోగించారు. మిజైల్ ట్రాక్ అండ్ ఎంగేజ్ ఏరియల్ టార్గెట్ ఫైట్ డేట్ అసెస్ బై మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది DRDO. దీనికి సంబంధించి అయితే మనము ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. DRDO, ఇండియన్ నేవీ సంయుక్తంగా ఫ్లైట్ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ను ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఇండియన్ నావల్ ఫోర్స్ విజయవంతంగా పరీక్షించాయి. ఈ మిజైల్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. సో ఇది ప్రత్యేకత, స్వదేశీ పరిజ్ఞానం. తక్కువ ఎత్తులో అధిక వేగంతో ల్యాండ్ బేస్డ్ వర్టికల్ లాంచర్ నుంచి పరీక్షను నిర్వహించింది. ఈ సమయంలో క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ట్రాక్ చేయడమే కాకుండా స్థిరంగా టార్గెట్ను ఛేదిస్తున్నట్టుగా గుర్తించింది. సో ఇది ఆయుధ వ్యవస్థ సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాలతో సహా సమీప పరిధిలో వివిధ వైమానిక ముప్పులను తటస్థీకరించడానికి ఇది రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన డిఫెన్స్ సంబంధించి మరొక అంశం కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకొని మనం దీన్ని కరెంట్ అఫైర్స్గా మనం తీసుకురావడం జరిగింది. తేలికపాటి జొరావర్ యుద్ధ ట్యాంక్ పరీక్ష విజయవంతం. ఇది జొరావర్ యుద్ధ ట్యాంక్, ఇది తేలికపాటి. సో ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఇది ఏ విధంగా ఉంటుందనేది. చైనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం జొరావర్ ట్యాంక్. దీన్ని విజయవంతంగా ప్రాథమిక పరీక్షలను పూర్తి చేశారు. ఎడారి ప్రాంతాల్లో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ లక్ష్యాలన్నిటి నెరవేరాయి. సో దీని బరువు దాదాపు 25 టన్నులు ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా అలాగే వాయు మార్గంలో కూడా తరలించవచ్చు. ఎల్ఎన్టీ సంస్థ సహకారంతో DRDO అభివృద్ధి చేసింది. ఎల్ఎన్టీ అండ్ DRDO కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మోహరించడానికి రూపొందించారు. ముఖ్యంగా చైనా వెంబడి ఉన్న సరిహద్దుల్లో వేగంగా మోహరించేందుకు తయారు చేశారు. సుమారు 350కి పైగా జొరావర్లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంక్ అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ USV అనే సాంకేతికతను జోడించారు. సో అన్మ్యాన్డ్ అంటేది మానవ ప్రమేయం లేకుండానే పనిచేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన RS ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఫ్రెండ్స్, మరొక అంశం చూస్తే 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2024. సో దీనికి సంబంధించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కవర్ చేశాము. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి ఈ ఉత్సవాలు. సో 2024లో భాగంగా యువ దర్శకుల కోసం ఉత్తమ తొలి సినిమా చలనచిత్ర విభాగం 2024 బెస్ట్ డెబ్డ్ ఇండియన్ ఫిలిం సెక్షన్ అంటారు. అనే కొత్త విభాగాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. సో బెస్ట్ డెబ్డ్ ఇండియన్ ఫిలిం సెక్షన్ 2024 ఈ విభాగం ద్వారా IFFI యువ దర్శకుల తొలి చిత్రాలపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా విభిన్న కథాంశాలను, భిన్నమైన శైలిని కలిగిన సినిమాలను
ప్రదర్శిస్తారు. యువ చిత్ర దర్శకులు సృజనాత్మకతను, వినూత్నమైన కథన రీతులను ఏ విధంగా అద్దం పడుతుంది. కొత్త దర్శకుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు యువ ప్రతిభావంతులకు ఒక వేదికను రూపొందించడమే దీని యొక్క ఉద్దేశం. తొలి దర్శకుడు బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు. ఇది కూడా మరొక అవార్డు ఇందులో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. భారతీయ చలనచిత్ర పురోగమనానికి తొలిసారి దర్శకుల కృషిని గుర్తిస్తూ వారి సృజనాత్మకత సామర్థ్యాన్ని గౌరవించడం ఈ అవార్డు యొక్క లక్ష్యం. భారతీయ కథా చిత్రాల ఉత్తమ తొలి దర్శకుని అవార్డు వివరాలు: సృజనాత్మకత, దృష్టికోణం, కళాత్మక ప్రతిభ, కథన శైలి, సమగ్ర ప్రభావం ఆధారంగా భారతీయ తొలి దర్శకురాలకి ఇది అందజేస్తారు. సో దర్శకుడు విభాగంలో దీంతో ఒక సర్టిఫికేట్తో పాటు 5 లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరొక అంశం ఈ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ స్మారక తపాలా కాయిన్ని విడుదల చేశారు 75వ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా. సో ఇవి మనకు వార్తల్లో నుంచి తీసుకున్న అంశాలు. అంటే వార్తలో వచ్చింది అని మీకు చూపించడానికి ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జాతీయ అధికార భాష 75వ వార్షికోత్సవ సందర్భంగా కేంద్ర హోం సహకార మంత్రిత్వ శాఖ స్మారక తపాలా బిల్లును ఆవిష్కరించింది. 1949 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దేవనాగరి లిపిలో గల హిందీ భాషను జాతీయ భాషగా చట్టసభల ద్వారా తీర్మానించింది. హోంశాఖ ఆధ్వర్యంలోని అధికార భాషా విభాగం 1975లో ఏర్పాటైన నాటి నుంచి అధికారిక వ్యవహారాలలో హిందీ వాడకాన్ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారతదేశ సంస్కృతి చరిత్రను ముందుకు తీసుకెళ్లడంలో హిందీ భాష సహకారాన్ని ఈ పోస్టల్ స్టాంప్ గుర్తు చేస్తుంది. అలాగే వికసిత్ భారత్ నిర్మాణంలో హిందీ భాష పాత్రను కూడా ఇది తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి స్థాపనలో హిందీ ప్రాముఖ్యతను ఇది గుర్తు చేస్తుంది. దేశాన్ని ఏకం చేయడంలో, అలాగే విభిన్న భాషా వర్గాలను సేవ చేయడంలో హిందీ భాష నిరంతర సహకారాన్ని ఇది ఒక గౌరవ సూచికగా ఈ కాయిన్ ఉంటుందని చెప్పడం జరిగింది. గత 75 సంవత్సరాలుగా దేశ పరిపాలన, సాంస్కృతిక రంగాలలో హిందీ భాష ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన హిందీ లాంగ్వేజ్ డే సందర్భంగా ఒక కాయిన్ని విడుదల చేశారు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. సో అది ఎప్పటి నుంచి దానికి అధికార భాషగా గుర్తించారు, తర్వాత అధికార భాషా విభాగం 1975లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ అంశాలు మనకు ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇంకా సెప్టెంబర్ 14న హిందీ దివస్గా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. భారత జాతీయ ఉద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపించేందుకు హిందీ భాషను దోహదపడినందుకు గాంధీజీ స్ఫూర్తితో రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని జాతీయ భాషగా పొందుపరిచారు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలో రాసిన హిందీని అధికార భాషగా స్వీకరించారు. మొత్తం మీద భారతదేశంలో 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. వాటిలో 2 అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి. హిందీ. రెండవది, ప్రపంచంలో చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడతారు. ఆధునిక హిందీ నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇప్పటికీ హిందీ భాష వాడుకలో ఉంది. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషలో హిందీ భాష అనేది 2వ స్థానంలో ఉంది. హిందీ ప్రజల భాష అని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అభివర్ణించారు. సో దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే మన జాతిపిత మహాత్మా గాంధీ వాడేవారు. లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అనే పేరుతోటి హిందీ భాషను పిలుస్తారు. ఇందిరాగాంధీ రాజభాషా పురస్కార్ను రాజభాషా కీర్తి పురస్కార్గా మార్చారు. రాజీవ్ గాంధీ రాష్ట్రీయ జ్ఞాన్ విజ్ఞాన్ మౌలిక పుస్తక్ లేఖన్ పురస్కార్ను రాజభాషా గౌరవ పురస్కార్గా మార్చడం జరిగింది హిందీ భాష దినోత్సవానికి సందర్భంగా. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సెప్టెంబర్ 15. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుగాను, అలాగే సమాజానికి ఇంజనీర్లు చేసిన సేవలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డేని సెప్టెంబర్ 15న నిర్వహిస్తారు.
సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఇంజనీర్ల పాత్ర కీలకం. నేటి ఆధునిక యుగంలో రోజుకో కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తున్నాయంటే అందులో ఇంజనీర్ల పాత్ర ఎనలేనిది. సో ఈ నేపథ్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి కొంత సమాచారం. కర్ణాటక ముద్దనేహల్లి గ్రామంలో సెప్టెంబర్ 15, 1861 జన్మించారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను ఆయన విఎం సార్ అని కూడా పిలుస్తారు. 1955లో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది 1955లో. ఈయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ ద నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై, ముఖ్యంగా ఆనకట్టలు, నీటిపారుదల నెట్వర్క్ డెవలప్మెంట్లో తనదైన ముద్రను వేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టాపిక్స్ అయిపోయాయి. మనం ఒక 2 MCQస్ని చూద్దాం. ఇది మనకు వార్తల్లోనూ ప్రముఖమైన ఆర్టికల్ ఇది. సో సంతన్ తంపురాన్ ఏ సమకాలిక భారత రాష్ట్రానికి సంబంధించింది? సో ఇది మనకు ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను, కేరళ. సో దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఎందుకంటే ఈజీ క్వశ్చన్సే బట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. రాజా రామవర్మ కుంజిపల్లై లేదా రామవర్మ 9 నేడు సంతన్ తంపురాన్ అని పిలుస్తారు. 1790 నుంచి 1805 వరకు కొచ్చిన్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కొచ్చిన్ సామ్రాజ్యం చివరి చేరా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇది మలప్పురంలోని పొన్నాని మరియు నేటి కేరళలోని అలప్పుజాలోని తొట్టపల్లి మధ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎంఫాక్స్ గురించి స్టేట్మెంట్స్. సో ఏవి సరైనవి అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనదని. మంకీ ఫాక్స్ వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధి ఏది? సో ఏది సరైనదని ఇచ్చారు. అదేవిధంగా ఏది సరికాదని ఇస్తే 2 అంటే స్టేట్మెంట్ 2 and 3. సో మనం ఇక్కడ చూస్తే ఈ మంకీ ఫాక్స్ వార్తల్లో ఉంది కాబట్టి హెల్త్ సంబంధించింది కాబట్టి మనము ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ చూస్తే మనం ఆ టాపిక్ చదివేటప్పుడు ఏ విధంగా చదవాలనేది మనకు అర్థమవుతుంది. ఎంఫాక్స్ అనేది మంకీ ఫాక్స్ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. బాధాకరమైన దద్దుర్లు, విస్తారిత శోషరస కడుపులు మరియు జ్వరం కలిగిస్తుంది. చాలామంది ప్రజలు పూర్తిగా కోలుకుంటారు, కానీ కొందరు చాలా అనారోగ్యానికి గురవుతారు. WHO 2 సంవత్సరాలలో 2వసారి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది, ఎందుకంటే ఈ వ్యాధి ఆఫ్రికాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఎంఫాక్స్ యొక్క లక్షణాలు గతంలో మశూచి రోగులతో కనిపించిన మాదిరిగానే ఉన్నాయి. సో ఎంఫాక్స్, మశూచి సో లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ వైద్యపరంగా దీని మశూచి కంటే చాలా తక్కువ తీవ్రతను కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మన సెప్టెంబర్ మంత్లోనే కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ 2 వీడియో. మనం నెక్స్ట్ కూడా కంటిన్యూగా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్తో పాటు MCQs చేద్దాము. అదేవిధంగా గ్రూప్ 2 and 3 ఉన్నాయి కాబట్టి వాటి నేపథ్యంలో మరి కానిస్టేబుల్, SI ఇలా అన్ని ఎగ్జామ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలా అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడేలాగా మనము నెక్స్ట్ MCQ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్, అదేవిధంగా డైలీ అప్డేట్స్ తోటి మీ ముందుకు ఉంటాను. సో మన ఛానల్ని RS ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.